ప్రైజ్ లార్డ్. మన పరలోకపు తండ్రి మనకి తల్లి వలె ఉండి మనల్ని ఆదరించి పోషిస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. తల్లి తన బిడ్డలను తప్పకుండా ఆదరిస్తుంది. తన బిడ్డలకి ఏమి లోటు లేకుండా చూడాలని ఆశపడుతుంది. దేవుడు తల్లిగా ఉండి మనల్ని పోషించి మనల్ని కాపాడి మనల్ని ప్రేమతో ఆదరిస్తున్నాడు. తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా కనిపెట్టి చూస్తూ ఉంటుంది తల్లి, ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా అని. దేవుడు ఒక్క క్షణం కూడా మనం వదిలిపెట్టకుండా మనల్ని కనిపెట్టి చూస్తూ ఉండే దేవుడు మన దేవుడు. తల్లి కడుపులో మనం పుట్టినప్పటికీ దేవుని ఆలోచనలో వచ్చిన ఆలోచన వల్ల మనం పుట్టాము. అందుకనే దేవుడు మనకి తల్లిలాగా ఉండి మన ప్రతి ఆలోచనలు ఆయన ఎరిగి మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. మన ప్రతి బాధ తప్పకుండా తల్లి అర్థం చేసుకుంటుంది. అలానే దేవుడు కూడా మన ప్రతి బాధను అర్థం చేసుకుని మనకు సమయానికి మనల్ని ఓదారుస్తూ మనల్ని ఆదరిస్తూ మనకు జవాబిచ్చే దేవుడు. దేవుడు తల్లికి కలిగిన హృదయం దేవుడికి కలిగి ఉంది. మనల్ని ఎప్పుడూ క్షమించి ఎప్పుడూ రక్షించి మనల్ని పోషించే దేవుడు మన దేవుడు. ఈ తల్లి యొక్క ప్రేమను వివరిస్తూ మరి అభిమానంతో మరి ఎంతోమంది రెస్పాండ్ అయ్యి మరి వారి తల్లి వారిని ఎలాగ ప్రభావితం చేసింది, వారి తల్లి వారి జీవితంలో కలిగిన ముఖ్యమైన పాత్రను వివరించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికి కూడా ప్రభునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క అనుభవాలు కూడా ఇప్పుడు వినటానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ మిషనరీ స్కూల్లో చదువుకుని స్కూల్ టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యి, ఆమె చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉండేది. ఆమె ఉన్నంతకాలము చదివితే బైబిల్ అయినా చదవాలి, లేకపోతే ఆమె నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ఉండేది. అలాంటి జీవితం గడుపుకున్న అమ్మ ప్రతి సంవత్సరం కూడా భక్త సింగ్ గారి మీటింగ్లకు క్రమం తప్పకుండా వెళ్ళే వ్యక్తి. ఆమె భక్త సింగ్ గారి ప్రేయర్స్ వల్ల ప్రభావితమై భక్త సింగ్ గారి ప్రతి మీటింగ్కు అటెండ్ అవుతూ వచ్చింది. అదే క్రమంలో ఆమెతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆమె ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏమంటే, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నాను. ఆమె ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంది. ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి అలవాటు చేసుకున్నాను. నేను ప్రతిరోజు ప్రతి ఉదయము మోకాళ్ళ ప్రార్థన లేనిదే భోజనానికి కూడా సిద్ధపడను. దేవుని ప్రేమ మొట్టమొదటిగా దేవుని ప్రేమ, తర్వాత తల్లి ప్రేమే. ప్రపంచంలో అమ్మ ప్రేమే లేకపోతే ప్రపంచము మనుగడే లేదని నా ఉద్దేశం. కనుక ప్రతి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. మా అమ్మ పేరు కనకమ్మ. మా అమ్మకు 13 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయింది, 76 సంవత్సరాలు. మా అమ్మ మాకు మంచి మాదిరి. మా నాన్న చేసే సేవలకు చాలా సహకరించి వెన్నంటి ఉండి సేవలో బహుబలంగా వాడబడినటువంటి వ్యక్తులు. మా అమ్మ చాలా రుచికరమైన భోజనం చేస్తుంది. నాకు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫైనల్గా చాలా బ్యూటిఫుల్ లేడీ. అందరినీ కుటుంబంలో రక్షణలో ప్రవేశించింది. మేము 6 మంది ఉద్యోగాలు తెప్పించుటకు చాలా కృషి చేసింది. తన జీవితాన్ని కుటుంబానికే త్యాగం చేసింది. నాకు ఉద్యోగం రావడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. నాకు చాలా మాదిరైనటువంటి రోల్ మోడల్ మా అమ్మ. పట్టుదల కలిగిన వ్యక్తి, చాలా పొదుపరి, చదువు పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని భయం కలిగినటువంటి తల్లి. మా అమ్మగారు 6 మందిని పిల్లల్ని దేవుని భక్తితో పెంచినటువంటి ఘనత మా అమ్మదే. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మకు నా పాదాభివందనం తెలియజేస్తూ హ్యాపీ మదర్స్ డే అమ్మ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మదర్స్ డే సందర్భంగా మా తల్లి ఒక స్పిరిచువల్ మదర్. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా నా జీవితంలో నేను గుర్తించాను. ఆమె నాకు నేర్పించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆమె దేవుణ్ణి విశ్వసించింది. తన జీవితంలో మొదటిగా మా కుటుంబంలో రక్షణ పొందినది మా తల్లి.
తర్వాత ఆమె ప్రార్థనల ద్వారా మనందరినీ కూడా దేవుని వైపు నాకు నడిపించింది. మొదటిగా ఆమె మాకు నేర్పించిన విషయాల్లో, నాకు నేర్పించిన విషయంలో మొదటిది ఏంటంటే, చిన్నతనంలోనే ఆమె చెప్పింది, మనము తల్లిదండ్రులంగా మేము కొంత మట్టుకే మేము మీకు సమకూర్చగలం, కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు అన్న విషయం నాకు చెప్పింది. తర్వాత రెండో విషయం చూసినట్లయితే, మనము దేవుని చేతిలో ఉండడం చాలా ప్రాముఖ్యము అనగా, దేవుని చేతిలో అనగా దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు మనం దేవుని చేతిలోనికి వెళ్తాం. అప్పుడు అది మనకు అన్ని విధాలుగా మనల్ని కాపాడబడతాం, మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము అన్న విషయం కూడా నాకు ఆమె నేర్పించింది అన్నమాట. రక్షణ మాకు లేనప్పుడు ఆమె ఆ విధంగా అడిగింది, మీరు దేవుని చేతిలో ఉన్నట్లయితే నాకు సంతోషము అని ఆమె చెప్పింది. తర్వాత నా యొక్క భక్తి కలిగిన ఈ యొక్క తల్లి నాకు నా చిన్నతనం నుండే ప్రార్థనను నేర్పింది. రెండవది, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండే ప్రార్థనను ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను. తర్వాత కన్నీటి ప్రార్థన కూడా నేను నేర్చుకున్నాను. మరి కుటుంబంలో 7 మంది మేము సంతానం కాబట్టి ఎన్నో సమస్యలు తల్లిదండ్రులకు. ఆమె పని ఇంట్లో అంతమందిని చూసుకుంటూ మళ్ళీ తను ఉద్యోగం చేసేది, టీచర్గా జాబ్ చేసేది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె కన్నీటితో ప్రార్థన చేసి వాటన్నిటి కూడా ఆమె జవాబులు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆమె కుటుంబ ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేది కాదు. ప్రతిరోజు కూడా రాత్రిపూట భోజనము నాకు ముందు కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న విషయాన్ని కూడా మాకు నేర్పించిందనమాట. నేను రక్షణ పొందు వరకు కూడా ఆమె తన పట్టుదల ప్రార్థన, ప్రతి బిడ్డ కొరకు, వారి యొక్క రక్షణ కొరకు ఆమె ప్రార్థనలో కొనసాగింది. నిజంగా నా తల్లి యొక్క రుణాన్ని నేను తీర్చుకొనలేను. అలాంటి తల్లిని నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఆయనే కనికరం గల దేవుడు. ఆయన అంత గొప్ప తల్లిని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వర్డ్ ఆఫ్ గ్రేస్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మా అమ్మ అన్ని విషయాల్లోనూ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఓర్పులో కానీ, సహనంలో కానీ, బిడ్డల్ని మమ్మల్ని పెంచడంలో కానీ, ఆ తర్వాత ప్రతి విషయంలోనూ అమ్మ నాకు ఈ రోజుటి వరకు కూడా నేను చాలా ఓర్పు కలిగి ఉండడానికి ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరికీ సహాయపడడానికి ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నాను. ప్రార్థించడం కోసం అది కూడా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఉగ్గుపాలతో తల్లి ప్రతిదీ కూడా బిడ్డ యొక్క నడవడికని ఒక మంచి షేప్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ డిజైన్ చేయబడడానికి తల్లి యొక్క పాత్ర కుటుంబంలో చాలా అంటే చాలా, దాన్ని అసలు వర్ణింపజాలని విషయం. అటువంటి తల్లులందరికీ, తల్లి అయిన ప్రతి ఒక్కరికి, తల్లి కాని ప్రతి ఒక్కరికి కూడా, ఆడపిల్ల అనగానే ప్రతి ఒక్కరిని కూడా అంత ప్రేమతో చూసుకోగలిగిన శక్తి ఆడపిల్లకు ఉంది. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తను బిడ్డని కనినా కనకపోయినా తల్లి స్థానంలో ఉండి ఆలోచించగలదు, తల్లి స్థానంలో ఉండి ప్రేమ చూపించగలదు, తల్లి స్థానంలో ఉండి సహాయపడగలదు, తల్లి స్థానంలో ఉండి ప్రార్థించగలదు, అన్నీ చేయగలదు. సో అటువంటి మాతృమూర్తులందరికీ ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. యాక్చువల్లీ సంవత్సరంలో ఏదో ఒకరోజు అమ్మని మనం గుర్తుంచుకోలేం, కానీ మన జీవితకాలం ఉన్నంత వరకు, ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు అమ్మకి ఎప్పటికీ రుణపడే ఉంటాం. ప్రతిరోజు అమ్మకి ప్రతిరోజు అమ్మ ఒక దినమే, అమ్మ ఒక క్షణమే. సో ప్రతి అందరికీ కూడాను మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ గ్రేస్ ప్రేక్షకులకి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మై హోల్ హార్టెడ్ విషెస్ ఆన్ దిస్ మదర్స్ డే. థ్యాంక్ యూ. Greetings to you all in the mighty and matchless name of I flow. More than what I learned from my mother, I learned it from my grandmother. మా గ్రాండ్ మదర్ ఇస్ అ లివింగ్ టెస్ట్. మా మమ్మీని అలా పెంచుకొని వచ్చి తనను కూడా పెంచి ఒక టీచర్గా చేసి సెటిల్ చేసింది. సో దట్ ఈస్ షీఈస్ అ లివింగ్ టెస్టిమనీ. ఐఎమ్ ట్రైయింగ్ టు ఇట్. A long struggle. అయితే she faced lots of criticism from her family itself, friends, families, అందరూ తను చాలా ఫేస్ చేసింది, because she was into Christianity and all.
బట్ స్టిల్ షీ స్టుడ్ స్ట్రాంగ్ అండ్ ఫాలోడ్ జీసస్. అలా తనని చూసి, తన టెస్టిమనీస్ చూసి, తన లైఫ్లో మార్పులు చూసి అందరూ, మా ఫ్యామిలీలో అందరూ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. అందరూ బిలీవర్స్, ప్రతి ఒక్కరు మేమందరం వి ఆర్ సేవ్డ్. అందరూ మా ఈ జనరేషన్ వరకు నౌ వీఆర్ ఆల్ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే మై మమ్మీస్ లైఫ్. మా మమ్మీ నన్ను ఆఫ్టర్ షీ బోర్ మీ, నేను పుట్టిన తర్వాత ఆఫ్టర్ ఐ వాజ్ బార్న్, షీ డెంట్ కన్సీవ్ మళ్ళీ. అయితే అప్పుడు ఒక గుడ్ ఫ్రైడే రోజున మై డాడీ వాజ్ వర్కింగ్. ఆ రోజు ఓవర్ టైం అనేది ఉండేది అప్పుడు, హాలిడేస్ రోజు. సో మై డాడీ వాజ్ వర్కింగ్, వీ కుడెంట్ గో టు ద చర్చ్. అయితే ఇంట్లోనే ప్రేయర్ చేసుకుందామమ్మా అని నేను మా మమ్మీ వి స్టార్టెడ్ ప్రేయింగ్. ఆ ప్రేయర్లో షీ వాజ్ సేయింగ్, దేవుడా నీ మీద ఉమ్ములూసారు, నిన్ను కొట్టారు, కొరడాలతో కొట్టారు, మా కోసం ఎంత నరకయాతన అనుభవించావు, సిలువను మోసావు అని ఇవన్నీ చెప్తుంటే అప్పుడు నా మైండ్లో పడింది. ఆ చిన్న వయసులో ఐ వాజ్ మేబీ 5 to 6 years. నా ఫ్రెండ్స్ అందరితో నేను వాళ్ళని చూసి, దే వర్ ఆల్ జెంటైల్స్, వాళ్ళందరినీ నేను చూసింది ఏంటంటే దేవుడికి దండాలు పెట్టుకోవటం, లెంపలు వేసుకోవటం, మరి గుళ్ళకి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, ఇవి చూశాను నేను. చాలా భక్తిగా ఉండటం, నిష్టగా ఉండటం, అలా చూశాను. మమ్మీ ఏంటి ఇలా ప్రేయర్ చేస్తుంది, మన దేవుడిని ఏంటి ఉమ్ములు ఊస్తారా, కొడతారా, కొరడాలతో కొడతారా, ఇది ఏంటి ఇలా అంటుంది అనుకుని నేను అప్పుడు ఫ్రమ్ దేర్ మై క్వెస్ట్ ఫర్ క్రైస్ట్ స్టార్టెడ్. ఇది తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మమ్మీని అడిగితే ఇదేంటి మమ్మీ అంటే షీ ఎక్స్ప్లెయిన్, కానీ మేబీ ఆ చిన్న వయసుకి నాకు పెద్ద అర్థం అవ్వలేదు అదంతా. అయితే ఆ తర్వాత ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ గుడ్ ఫ్రైడే రోజున మళ్ళీ షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ అ చైల్డ్ అనమాట. నేను కూడా ప్రేయర్ అప్పుడు నాకు ఒక బిడ్డనివ్వు దేవుడా అని ప్రేయర్ చేయటం నేను విన్నాను. ఆ తర్వాత కూడా గుడ్ ఫ్రైడే అయిపోయింది. లేటర్ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను మా మమ్మీ ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు తమ్ముడిని, తండ్రి అని నేను అడిగేది. ఐ వాజ్ ఆల్వేస్ ఫర్ అ బ్రదర్, ఐ డోంట్ నో వై, నెవర్ వాజ్ ఫర్ ఐ అ సిస్టర్. ఒక తమ్ముడినివ్వు తండ్రి అని అడుగుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. మా మమ్మీతో పాటు తమ్ముడు కావాలి అని అన్నాడు. అలాగే కొన్ని రోజులకి మా మమ్మీ కన్సీవ్ అయింది, ఆయన ఒక తమ్ముడు పుట్టాడు. అప్పుడు మా మమ్మీ అన్నది, సీ గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్, పిల్లల ప్రేయర్స్ దేవుడు వింటారు, నువ్వు తమ్ముడిని అడిగావు తమ్ముడే ఇచ్చాడు అని. అప్పుడు నా మనసులో దేవుడు అడిగింది ఇస్తాడు, ఇది నా మాట నెరవేరిన దేవుడు మాట, అడుగుడి ఇవ్వబడను అనే మాట నా జీవితంలో. అప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా తెలియని వయసు, అప్పటి నుంచి ఆ చిన్న వయసు నుంచే నాకు ఏది కావాలన్నా ప్రేయర్లో పెట్టడం అలవాటు అయిపోయింది. మా అమ్మమ్మని చూసి మా మమ్మీని చూసి నేను నేర్చుకున్నది ఇది. అది గుణవతి అయిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నాను అన్నట్టుగా మరి ఆ ఇల్లు స్పిరిచువల్ ఇల్లుని కట్టుకోవాలి. ఇట్స్ నాట్ ద ఫిజికల్ హౌస్ బట్ ద స్పిరిచువల్ హౌస్ని. ఆ దేవుడిచ్చే వాగ్దానాలు గొప్ప వాగ్దానాలు, వాటిని బట్టి నడుచుకుంటూ మరి దేవుడు మరి తనను ఈ లోకంలో రావటానికి ఒక స్త్రీని ఎంచుకున్నాడు. తల్లిగా ఎంత ఆదరణ ఇచ్చాడో ఆమెకి, తను ఎన్నగానో కొనియాడబడుతుంది. అలాగ మనం కూడా ఎల్లప్పుడూ కొనియాడబడే వారిగా మనం ఉంటూ కుటుంబానికి మనము ఉండాలని ఆశపడుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అట్టి స్త్రీని మరి షీ నీడ్స్ టు బీ సెలబ్రేటెడ్, అట్టి మదర్హుడ్ని సెలబ్రేట్ చేయాలి. కానీ నాట్ జస్ట్ వన్ డే, ఇట్ షుడ్ బీ ఎవ్రీ డే. ఐ విష్ everyone a happy Mother's Day. Thank you so much for having me. My name is Salome Chiranjeevi. My mother's name is Bhagyamma. ఆమె ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 మందిని కని పెంచి పెద్ద చేసినటువంటి ఒక మాతృమూర్తి. దిస్ ఫ్యాక్ట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ హర్ ఎండ్యూరెన్స్, పేషెన్స్ అండ్ లవింగ్ కైండ్నెస్. ఈరోజు ఈ వయసులో ఆమె గురించి నేను గుర్తు చేసుకున్నప్పుడు ఆ మొహంలో ప్రతిఫలించే ఆ గాడ్లీ పీస్, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత నాకు ఎప్పటికి కూడా బాగా గుర్తుంది. దిస్ ఈజ్ మై మదర్. ఆమె గురించి నేను ఆలోచించినప్పుడు, నా చిన్నతన రోజులు గుర్తు చేసుకున్నప్పుడు, మా నాన్న ఒక పెద్ద డిసిప్లినరీ, ఆయన ఎక్స్ మిలిటరీ మ్యాన్, ఒక సిఐఎఫ్ పోలీసు.
చాలా షార్ట్ టెంపర్డ్ మ్యాన్ ఆమె. అయినప్పటికీ కూడా మా అమ్మ ఏమాత్రం విసుకోకుండా ఆయనకు అన్నీ అందించాలి, ఎంతో ఓపికతో సహనంతో చేస్తూ ఉండేది, మమ్మల్ని చూసుకునేది. మరి మా బ్రదర్స్ 5 మంది, వారు చాలా గోల చేసేవాళ్ళు. మా ఇంట్లో సివిల్ వార్స్ జరుగుతుండేవి, కానీ ఎప్పుడు కూడా ఆమె ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆమె నుంచి ఐ నెవర్ హర్డ్ వన్ హార్ష్ వర్డ్ ఫ్రమ్ హర్ మౌత్ త్రూఅవుట్ మై లైఫ్ టైం. అండ్ ఆల్సో షీ నెవర్ స్కోల్డెడ్ ఎస్ అట్ ఎనీ డే ఆఫ్ అవర్ లైఫ్. అటువంటి ప్రేమమయరాలైనటువంటి మా అమ్మని గురించి గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు ఒకే ఒక దేవుని వాక్యం గుర్తొస్తుంది. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది ఆమె అక్షరాల మరి నేర్చుకొని ఆచరించి మాకు చూపించి మాకు నేర్పించినటువంటి ఒక ఆత్మీయ సత్యము, ఒక డివైన్ ప్రిన్సిపల్. ఆమె మమ్మల్ని పెంచిన ప్రేమతో పెంచినటువంటి పద్ధతి, శ్రద్ధతో మరియు మాకు పట్ల దయం చూపించిన పద్ధతి, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే నాకు ఇంకొక దేవుని వాక్యం గుర్తొస్తుంది. ఏంటి అంటే 103వ కీర్తన 8వ వచనం. అవర్ గాడ్ ఈజ్ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. నిజమే, అమ్మలు ఎప్పుడు కూడా అటువంటి ప్రేమామూర్తులు, అటువంటి క్షమాగుణం కలవారే. ఐ మిస్ యూ సో మచ్ మమ్మీ. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై మదర్. నిజంగా ఆలోచిస్తే, though I may not have achieved any of your godly qualities like endurance, patience, loving kindness, but one thing I learned from you, that when an earthly mother is so loves her children like that, how much more our heavenly Father loves me with, in spite of all my mistakes, drawbacks and lapses and sins. Thank you, Lord, for your love and also for blessing me with such a loving mother. Thank you for this opportunity and ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను మా అమ్మగారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారి పేరు నిర్మలా రాయ్. తను ఒక గ్రామర్ స్కూల్, యావెట్స్ బాయ్స్ స్కూల్కి ప్రిన్సిపల్గా చేశారు అండ్ లక్డీకపుల్ లూథరన్ చర్చ్కి సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు. మా అమ్మగారు మాకు విశ్వాసంలో ఏ విధంగా ఎదగాలి, ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, వాక్యం ఏ విధంగా చదవాలి అనేది నేర్పించారు. తన జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేసేవారు. పిల్లలు లేనప్పుడు 9 years తను ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు ఏం చేశారని దేవుడు అద్భుతంగా ఒక కుమార్తెని ఇచ్చారు. ఆ కుమార్తె పేరు స్మిత, అది నేనే. సో 9 years తర్వాత ఇచ్చిన ఆ విశ్వాసాన్ని నాకు కూడా మా మమ్మీ పిల్లలు లేనప్పుడు తను అదే అడిగి చెప్పేవారు, ఏంటంటే ప్రేయర్ చేయి, ఫెయిత్ ఉంచు, దేవుడు నీకు ఇస్తారని. సో ఆ విధంగా నాకు కూడా 8 years తర్వాత దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఫస్ట్ దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ మా మమ్మల్ని ఆ విధంగా విశ్వాసంలో, ప్రార్థనలో, ప్రేమలో పెంచినందుకు ముఖ్యంగా మా మమ్మీకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అండ్ దేవుడు మాకు అనుగ్రహించిన ఆ తల్లిని బట్టి దేవుని నామానికే స్తుతి స్తోత్రములు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యాపీ మదర్స్ డే. అందరికీ ప్రైజ్ లార్డ్. ఐఎమ్ Neha. A happy Mother's Day to all the women out there. Okay, so today one thing I want to talk about God, what my mother taught me. Okay, so no matter how sad or how worse the situation is in our lives, so my mother taught me is to always trust God, no matter how sad or how worse the situation is in our lives. మన లైఫ్లో మన సిచ్యువేషన్ ఎంత టఫ్ ఉన్నా, ఎంత సాడ్ ఉన్నా, ఈవెన్ దో రీసెంట్గా నాకు జాబ్ విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ, లైఫ్ ఎంత డౌన్ వెళ్తున్నా కానీ, my mother always taught me to think positively. We should always depend on God. We should always trust God. We should always pray. We should always depend on Him. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ మనం దేవుడి మీద నమ్మాలి. దేవుడి కోసం మనం అంటే వేచి ఉండాలి. దేవుడి ఆన్సర్స్ కోసం మనం దేవుడి మీద నమ్మాలి. మనలో ఉన్న భయంని తీసివేయాలి. మనం ఫస్ట్ దేవుడి మీదనే నమ్మకం పెట్టి, దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు, దేవుడు మనం చూస్తాడు అని మనం దేవుడి మీద నమ్మాలి. అన్ని విషయాల్లో నెగటివ్ ఎందుకు ఆలోచించాలి, పాజిటివ్ ఆలోచించాలి. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు చూచే దేవుడు. దేని విషయంలో కానీ చింతించకుండా అన్నిట్లో దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు మన పట్ల కూడా కనికరిస్తాడు అని మనం దేవుడి మీద నమ్మాలి అని మా మమ్మీ ఎవ్రీ టైమ్ షీ యూస్ టు టెల్ మీ. సో ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ నెగటివ్గా ఆలోచించదని ఫస్ట్ షీ యూస్ టు టెల్. అంటే అన్ని విషయంలో పాజిటివ్గా ఆలోచించాలి, మీరు పాజిటివ్గా ఉండాలి, దేవుడిని నమ్మాలి, దేవుడి మీద మీ ట్రస్ట్ పెట్టాలి అని షీ యూస్ టు టెల్ ఎవ్రీ టైమ్.
అన్ని విషయంలో కానీ దేని విషయంలో కానీ కూడా భయపడద్దు, దేవుడి మీద నమ్మాలి అని మా మమ్మీ నాకు ఇప్పటివరకు నేర్పించింది. సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు మై మామ్ అండ్ ఆల్సో టు అదర్ ఉమెన్స్ హూ ఆర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టు ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. మా అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ మమ్మల్ని స్పిరిచువల్గా, సెక్యులర్గా మొదటి గురువు మా అమ్మనే. మా అమ్మ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బైబిల్లోని సంఘటనలన్నీ కథలుగా చెప్పి మాకు దైవికంగా ఎంతో మంచిగా అభివృద్ధి చెందడానికి ఆమె కథలు మాకు ఎంతగానో తోడ్పడ్డాయి. ఆమె ప్రతి సాయంత్రం కూడా సాయంకాల ప్రార్థన మాకు అలవాటు చేసింది. అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఏ విషయంలోనైనా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టడము మేము నేర్చుకున్నాము. దేవుణ్ణి స్తుతించటము అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాము. అమ్మ కన్నీటి ప్రార్థన మాకెంతగానో మాకు తోడ్పడింది. అటువంటి ప్రార్థనా పరులైన అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నది మంచి డిసిప్లైను, ఆత్మీయకరమైన డిసిప్లైన్ మేము నేర్చుకున్నాము. అదే డిసిప్లైను నేను నా పిల్లలకి నేర్పాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్లేస్, ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉండాలండి. హ్యాపీ మదర్స్ డే. ఈ రోజున దేవుని యొక్క చిత్తంలో తన బిడ్డను పెంచినటువంటి ఒక తల్లిని చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను, లక్షల మంది ప్రజలను దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడైన మోషేని మనం చూస్తాం. ఆయన పెద్దవాడైనప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో నింద అనుభవించడం మేలు, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అంటే ఈ నిర్ణయం సహజంగా లోకం మనల్ని ఆకర్షిస్తుంది. ఈ లోకంలో ధనం, ఈ లోకంలో పాపం మనుషుల్ని ఆకర్షిస్తుంది. కానీ వాటికంటే దేవునికి ప్రథమ స్థానాన్ని మోషే ఇవ్వటానికి గల కారణం ఏంటి? దేవుని మీద విశ్వాసంతో ప్రతిఫలంగా కలగబో బహుమానాన్ని చూసి వీటిని త్యజించాడు. కారణం ఏంటి అన్నప్పుడు మోషే తల్లి తనను ఆ రీతిగా మలిచింది. బాల్యంలోనే ఉగ్గు పాలతోనే మోషేని దేవుని కొరకు రోషంతో బ్రతికేటువంటి ఒక గొప్ప నాయకుడిగా పెంచింది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్ననాడు తాను నేర్చుకున్నటువంటి ఆ యొక్క భక్తి ఏదైతే ఉందో తన జీవితకాలం ఉపయోగపడింది. మోషే తల్లి యొకెబెదు, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, తన బిడ్డలందరినీ కూడా అలాగే భయభక్తుల్లో పెరగటానికి ఆవిడ నేర్పించింది. మోషే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలకు ప్రాధాన్యత ఇవ్వక దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు రోషంతో బ్రతికినటువంటి గొప్ప నాయకుడయ్యాడు. అంతేకాకుండా ఆ యొకెబెదు యొక్క బిడ్డలు ఇంకొక ఇద్దరు బిడ్డలు అహరోను, మిరియాము కూడా దేవుని కొరకే దేవుని పరిచర్య చేసినటువంటి గొప్ప నాయకుడు. అంటే ఒక స్త్రీ తన సమర్పణ, తన బిడ్డలను పెంచేటువంటి విధానం మనం గమనించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ తనకివ్వబడిన 3 పిల్లలను కూడా దేవుని కొరకే పెంచింది. వాళ్ళు దేవుని గొప్ప పరిచర్య చేసిన వారయ్యారు. మరి ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల్ని చిన్న వయసులోనే చక్కగా పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. లోకాన్ని ప్రేమించేవారిగా కాకుండా దేవుని ప్రేమిస్తూ, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని చిత్తం చేసేవారిగా ఉంచాలి. ప్రతి తల్లి కూడా ఆయన యందు విశ్వాసంతో బ్రతుకుతూ బిడ్డలు కూడా లోకాన్ని త్యజించి దేవుణ్ణి ప్రేమించేవారిగా పెంచాలని ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ.